నమస్తే సార్, హ్యాపీ సంక్రాంతి. సూర్యోస్మి తల్లి, హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి మీకు ఎందుకు స్పెషల్? ఎంత స్పెషల్? చాలా స్పెషల్ అమ్మా. అంటే యావత్ భారతదేశం యావత్ ప్రపంచంలోనే మా ఊరు అంటే నేను పుట్టి పెరిగిన ఊరు నాకు గర్వకారణం. మా ఊర్లో వీరుళ్ళమ్మ విజయాలకి మారు పేరు వీరుళ్ళమ్మ జాతర చాలా ఫేమస్ అన్నమాట. ఎంత ఫేమస్ అంటే ప్రపంచ దేశాల్లో మా వాళ్ళు ఎక్కడున్నా సంక్రాంతికి అనపర్తి వచ్చేయాల్సిందే, అంత ఫేమస్. కర్రలతో అరప కడతారు, అంటే కర్రలతో గుడి గోపురంలా కడతారు. అంటే నా చిన్న వయసులో అది ఇంచుమించు 30-40 అడుగుల ఎత్తుకి కట్టి దాని మీద అమ్మవారిని లైటింగ్ తో అలంకరిస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇంకా అంటే మధ్యలో కొంత తగ్గింది, ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగింది. అంటే అమ్మవారు దొరికారు స్వయంభూ, ఆవిడ రాతి రూపంలో గుర్రం మీద వెళ్తున్నటువంటి అమ్మ. అనపర్తి అనేది చాలా ఫేమస్, ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ గ్రామం అనపర్తి. అనపర్తి అనపారెడ్డి పరిపాలించినటువంటి సామ్రాజ్యం. అనపోతారెడ్డి, అది ఆ ప్రొనౌన్సియేషన్ లో ఇచ్చి అనపర్తిగా నామకరణం చేయబడింది. మా గ్రామ దేవత వీరుళ్ళమ్మ విజయాలు ఇవ్వటంలో ఆవిడ అందే వేసిన చెయ్యి. అంటే ఈ సంక్రాంతి ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతల్ని సంస్కరించుకోవటమే. ఒకళ్ళు పుట్టింటి వాళ్ళుగా ఒకళ్ళు అత్తింటి వాళ్ళుగా మారిపోతారు, రెండు వర్గాలుగా విడిపోయి అమ్మవారి ఉత్సవాలు మా ఇంటి నుంచి మీ ఇంటికి అని చెప్పేసి అని ఈ ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయాలని అమ్మవారిని సంస్కరించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం. ఇక మా ఊర్లో బాణాసంచ, సంక్రాంతి రోజు బాణాసంచ దసరాకి చేసినట్టుగా. అంటే మీకు మిగతా వాటిలో పెద్దగా ఉండదు, కానీ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు విపరీతమైనటువంటి కోలాహలం. ఎక్కడెక్కడ నుంచో వచ్చే లక్షల్లో జనం విపరీతంగా వస్తారు. అది అనపర్తి యొక్క ప్రత్యేకత. అంటే మా చుట్టుపక్కల ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. గొల్లల మావిడాడు ఉంటుంది, అక్కడ ఇవి చెయ్యరు, కానీ అక్కడ సూర్యనారాయణమూర్తి రథసప్తమి చేస్తారు. అక్కడ అది ప్రశస్తం, అక్కడ కూడా గ్రామదేవతలు ఉంటారు. కానీ అనపర్తి ఈ గ్రామదేవత వీరుళ్ళమ్మ గ్రామదేవతకి విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం ఇక కన్నుల పండుగ, చూసిన వాళ్ళకి చూసినంత. నాకు స్టార్టింగ్ లో మన వివి వినాయక్ గారు, డైరెక్టర్ గారు, ప్రతి సంవత్సరం వచ్చి వీరుళ్ళమ్మని దర్శనం చేసుకుని విజయాలు సొంతం చేసుకున్నటువంటి చరిత్ర. మనకెప్పుడు చూపించలేదండి, మా ప్రేక్షకులు కూడా ఒక వీడియో రూపాల్లో చూపించాలి. తప్పకుండా ఈ సంక్రాంతికి మనం అట్లీస్ట్ మీరు వెళ్ళినప్పుడు ఒక చిన్న బయట తప్పకుండా. నేను ఇప్పుడు మీకు ఫోటోలు మొన్నే తీసా, అవి చూపిస్తాను. అమ్మవారు చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అది ఆవిడ ఇంచుమించు 11 అడుగుల ఎత్తు విగ్రహం. ఇప్పుడు ప్రత్యేకంగా పెడతారండి లేకపోతే ఉంటుంది? ఆవిడ ఆల్రెడీ ఇప్పటికీ ఉంటుంది, అంటే దొరికినది ఏమో రాతిలో ఉంటుంది, అమ్మవారు గుర్రం మీద ఉండి. ఇది తర్వాత మా వాళ్ళు చేయించారు. ఆ 11 అడుగుల ఎత్తుల విగ్రహం అమ్మవారు లోపలికి వెళ్తే భయంకరంగా ఉంటుంది, కానీ నవ్వుతూ ఉంటుంది. విగ్రహం చూడడానికి ఆకారం పెద్దగా ఉన్న ఆవిడ చాలా సౌమ్యంగా అందంగా నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. విజయాలు తథ్యం అమ్మవారిని ఆశ్రయిస్తే. అంటే ప్రతి గ్రామంలోనూ పోలేరమ్మ గాను సత్తమ్మ గాను ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలకి చేసుకునేటువంటి సంబరాలు ఇవి. సంక్రాంతికి ప్రతి గ్రామంలోనూ ఇది జరుగుతూ ఉంటుంది. నాకు ఈ సంక్రాంతి అంటే ఎప్పటికప్పుడు సంక్రాంతి. ఇప్పుడు ఇంకొంచెం ఏంటంటే విక్రమాదిత్యుడిగా నామకరణం చేసుకుని అంటే ఆ తల్లిని వేడుకున్నాను, అమ్మ నీ బిడ్డకి ఒక అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రసాదించు. అంటే అందరూ అంటే అనపర్తిలో చాలా మంది ఉన్నారుగా, అందరికీ ఇది ఇవ్వాలిగా. కానీ నేను నా స్పెషల్ ఏంటంటే అమ్మవారి మీద ప్రైవేట్ ఆల్బమ్ చేయించాను. అక్కడ ఏవైతే కార్యక్రమాలు జరుగుతుంటాయో ఆ కార్యక్రమం ఆవిడ నాతో చేయించుకుంది. దానికి కారణమైనటువంటి నా బ్రదరు, వాడు ఉంటే ఇంకా చాలా బాగుండేది, రాము అని పెయింటర్ రాము అంటారు. వాడికి అమ్మవారు అంటే ఆడు కూడా అచ్చం అమ్మవారికి లాగా మంచి దిట్టంగా ఉండేవాడు. ఇప్పుడు లేరు. వాడి సంకల్పం వల్ల నేను ఆ ప్రైవేట్ ఆల్బమ్ అమ్మవారి మీద చేయించగలిగాను. అందుకని నేను సంథింగ్ ప్రెషన్. అప్పుడు అడిగా, అమ్మ నీ దగ్గర పెరిగి నేను మా చదువు అంతా కూడా వీరుళ్ళమ్మ గుడి ఎదురుకుండానే మా బోర్డు స్కూల్, అక్కడే 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. అందుకని ప్రతిరోజు ఆవిడతో మాకు ఏదో తెలియని అనుబంధం ఉండేది. ఆ ఒక్క స్పెషల్ అంటే నేను ఇండస్ట్రీకి ఇటువైపు రావడం వల్ల ఆ
కృతజ్ఞత లేకపోతే ఆ ప్రేమ అమ్మవారికి జరిగే కార్యక్రమాలు ముందు రోజు పసుపు నీళ్లతో అభిషేకం ఉంటుంది అమ్మవారికి. అద్భుతమైనటువంటి సాంగ్ వచ్చింది దాని మీద. ఈ సంక్రాంతికి జరిగే కార్యక్రమాలన్నీ కూడా పాటల రూపంలో చేయించి పెట్టగలిగాను. అందుకని స్పెషల్గా నన్ను ట్రీట్ చేసి నా పాత పేరు పక్కన పెట్టి విక్రమాదిత్యుడుగా, విజయాలకి కారణమైనటువంటి వీరుళ్ళమ్మ నా పేరుని విక్రమాదిత్యుడిగా మార్చేసి ఈరోజు ఇంత మంది కుటుంబ సభ్యులను ఇచ్చిందంటే వీరుళ్ళమ్మ యొక్క అనుగ్రహం. చాలా మంది అండి, అంటే మీరు చెప్పే మాటలు కానీ చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు అండ్ తూచా తప్పకుండా కూడా పాటిస్తారు. అందుకే ఈ రోజు మీ టైం తీసుకోవాల్సి వచ్చింది. సంక్రాంతి రోజు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. సో సంక్రాంతి రోజు మేము తప్పకుండా చేయాల్సింది కీడు పండుగ అంటూ ఉంటారు. ఎందుకంటే మనం ముందు రోజు కీడుని తీసేసుకున్నాం. భోగి రోజు కీడు అయిపోయింది. ఇక రవి యొక్క సంక్రమణం, సంక్రాంతి అంటే రవి యొక్క సంక్రమణం మకర రాశిలో ప్రవేశించింది. అది దశమస్థానం, కర్మస్థానం. ఇక్కడ మనం సత్కర్మలు చేయడం ద్వారా ఆయన సూర్యుడేమో కర్మ సాక్షి, శనేశ్వరుల వారు కర్మ కారకుడు. ఈయన చేయించే కర్మలకి ఆయన సాక్షిభూతుడై ఉంటారు. ఇద్దరు తండ్రి కొడుకులు. ఇక్కడ మనతో చేసేటువంటి మనం చేసే ప్రతి పని దశమస్థానం లాభం వైపు నడిపిస్తుంది. 11th హౌస్. మనం ముందు చేసింది ఏంటి, ధనుర్మాసం వెళ్ళిపోతూ అది 9th భాగ్యం, పూర్వపుణ్యస్థానం. 9లో మనం చేసినటువంటి కార్యక్రమాలు మనల్ని సత్కర్మల వైపు ప్రేరణ ఇచ్చి మనం చేసిన సత్కర్మ ద్వారా కుంభంలో మనకి అద్భుతమైనటువంటి లాభాలు తెచ్చి పెడుతుంది. మనం అంటారు కదా, ఏదైతే కర్మ చేస్తామో అది 10ంతలు పొందుతామని. 10ంతలు అనడానికి కారణం ఏంటంటే దశమస్థానం కర్మస్థానం కాబట్టి ఏదైతే చేస్తామో అది 10ంతలే పుణ్యంగా మారుతుంది. ఇక్కడ సత్కర్మలు మనం ఆచరించాల్సింది ఆయన అనుగ్రహంతో మన జీవితాలు బాగున్నాయి. ఇక్కడ దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణానికి ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. ఇక్కడ ఆయనకి ఇష్టమైనటువంటి కృతజ్ఞతే. ఇక్కడ ఏది కూడా మొక్కుబడి కాదు, హార్ట్ఫెల్ గ్రాటిట్యూడే. మనం 100 రకాలు ఇది చేస్తే ఇది చేస్తా, ఇది కాదు. ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. తీసుకోవడానికి ఎక్కడ ఉన్నాయి, మనం అజ్ఞానంతో ఉన్నాం, గుడ్డితనంతో ఉన్నాం. అందుకని వాటిని రిసీవ్ చేసుకోలేకపోతాం. ఇక్కడ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలియచేయడం కోసం పరమాన్నం ఉండి ఆయనకి నివేదన చేస్తాం. ఆయన ఇచ్చిన ఆవు పాలు, ఆయన ఇచ్చిన బెల్లం, ఆయన ఇచ్చిన బియ్యం, అవి మళ్ళీ వండి ప్రసాదం తిన్న బాబు అని చెప్పేసి ఆయన అడుగుతాం. అది మనమే తింటాం. మీరు ఎప్పుడైనా చూసారా, దేవుళ్ళకి ప్రసాదం పెడతాం కదా, ఏ దేవుడైనా వచ్చి తింటాం చూసారు? చూద్దాం అనుకున్నారా ఎప్పుడైనా? అసలు ఏంటి మరి ఇంత ప్రసాదాలు పెడతాం, ఎవరన్నా తింటా? అసలు ప్రసాదం వేస్ట్ చేయకుండా ఉంటే చాలా మంది చాలా బెటర్ అనిపిస్తుంది సార్ నాకు. ఆయన బాధపడక్కర్లేదమ్మా. సూర్యనారాయణ మూర్తికి ఎప్పుడన్నా ప్రసాదం పెట్టావా? అంటే వారికి స్పెషల్గా ఎప్పుడు పెట్టలేదు నిజంగా. కానీ పెట్టు, ఆయన వచ్చి తింటారు. ఓ ఎలా? ఆయనకు ఉన్నటువంటి స్పెషల్ సృష్టిలో మనం పెట్టిన దేన్ని కూడా ఆయన వృధా పోనివాడు. నువ్వు పొద్దుటే పట్టుకెళ్ళి శుభ్రంగా సూర్యోదయ సమయంలో పరవాన్నం వండి ఒక ఆకులో వేసి అక్కడ పెట్టు, మధ్యాహ్నం వెళ్ళి చూడు, దాంట్లో ఉన్నటువంటి సారం అంతా లాగేసుకుని ఉంటాడు ఆయన. తన కిరణాలు అనే కరములతో చేతులతో వాటిని టచ్ చేసి తినేసాడు. అందులో ఉన్నటువంటి సారాన్ని లాగేస్తారు కదా. అందుకే కదా డ్రై అయిపోతుంది. ఒకే ఒక్క భగవంతుడు మనం పెట్టిన ప్రసాదాన్ని వద్దనకుండా తృప్తిగా తిని ఆశీర్వదించి 10ంతలు చేసేటువంటి శక్తి ఆయన ఒక్కడికే ఉంది. దాన్ని కొంచెం కళ్ళకద్దుకు తీసుకుంటే ఆయన చేతులు పడినటువంటి పదార్థం ఏమవుతుంది, మనకి ప్రసాదం అవుతుంది. మనం ఆయనకి నివేదన చేసాం. ఆయన కిరణములతో, ఆయన అంటే కిరణములు అంటే చేతులు, కరములతో తాకి శక్తివంతం చేసిన పదార్థం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి ఒక్కడికే సాధ్యం అవుతుంది. ఇదంటే సంక్రాంతి పండగ అందుకని చేసుకుంటున్నాం. ఆయన నడక మార్చుకుని తన ప్రయాణాన్ని తిరుగుముఖం పట్టాడు ఆయన. అందుకని స్వామి మన జీవితాల్లో ఇప్పటి వరకు మనం ఆటపాటలతో గడిపేశాం. ఇక్కడ అంటే మనం చేసేటువంటి పనుల్లో భక్తి శ్రద్ధలు, ఇక్కడ శ్రాద్ధ కర్మలు ఇలాంటివి ఉంటాయి, ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఇవి చేసుకుంటూ అనుష్ఠానం జపం చేయడం కానీ, మళ్ళీ ఉత్తరాయణ పుణ్యం కాలం అంతా కూడా మనం దేవతా ఆరాధన అర్చనలకి మనం అంకురార్పణ చేసుకుంటాం అన్నమాట. దానికోసం సార్ అలాగే ముగ్గులకి ప్రత్యేకంగా పెద్ద పెద్ద రథం ముగ్గులని రకరకాల చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటాం. దానికి దీనికి ఏమైనా సైన్స్ ఉందంటారా, ముఖ్యంగా ఈ పుష్యమాసానికి సంబంధించి? 100% అమ్మా. ఎలా? పుష్యమాసానికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా, దానికి ఆయనకు ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఎప్పుడైనా చూసారా? శనిదా? ఓకే, లైక్ యారో, బో అండ్ యారో, ధనస్సు అంటే బాణం గుర్తు అయింది. ఈ గుర్తుని ఇక్కడ ముగ్గు రూపంలో వేస్తారు. అలాగే మనకి నక్షత్రాలు ఎన్ని? 27. రెడీ.
మనకి నక్షత్రాలు ఎన్ని? 27. అశ్వని, మక, ఇలా ఉంటాయి. ఆ. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇవన్నీ 27 నక్షత్రాలు. 27 చుక్కలతో ముగ్గు పెడతారు. ఓ, అంటే ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలని మీరు కలపగలిగితే మన నక్షత్రాలు వస్తాయి. ఓకే, అలాగే ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. మొత్తం అన్నీ కలిపితే 108 చుక్కల ముగ్గు వేస్తాం. కరెక్ట్. అంటే అందులో మధ్యలో ఒక ముగ్గు ఉంటుంది. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత రోజుకు ఒక ముగ్గు పెట్టుకుంటూ మనం ఆరాధన చేస్తాం. ఆకాశంలో ఉన్నటువంటి అంటే జియోమాట్రికల్ ఎనర్జీ ఇది. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక యంత్రాన్ని మన ఇంటి ముందు తయారు చేస్తున్నాం. మీరు ముగ్గు వేయడం అంటే మీ ఇంటి ముందు ఒక యంత్రాన్ని వేసుకున్నట్టే. దానికి ఆ శక్తి ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అలాగే మీరు వేసేటువంటి ఆ పిండి అంటే ఇప్పుడైతే మనం కెమికల్స్ వాడుతున్నాం, కానీ బియ్య పిండితో పెట్టేవారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దుష్ట శక్తులు అక్కడికి వచ్చే దాన్ని తిందాం అనుకున్నప్పుడు ఒకవేళ అది చెడు అనుకున్నాం, ఇందులోంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ, ముగ్గు క్రియేట్ చేసే కాస్మిక్ ఎనర్జీ ఆ జీవిని చంపేస్తుంది, మన ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అంత ఉంటుందండి సైన్స్ అసలు. అంటే ఆ గీతలు, ముగ్గులు అవన్నీ కూడా కోనార్క్ పేరు విన్నారా? కోనార్క్, సన్ గాడ్, కోణము, త్రికోణం, ట్రయాంగిల్, అర్కుడు అంటే సూర్యుడు. అవన్నీ కూడా కోణాల మీద ఆడుంటాయి. మన హిందూ ధర్మశాస్త్రం దేవాలయ నిర్మాణము, మనం పెట్టే ముగ్గులు, శ్రీచక్రం, ముగ్గు రూపంలో శ్రీచక్రం పెట్టేస్తారు. అవన్నీ A to Z. మనం వీటిలో ఏదో అందం అలంకారం అనుకుంటాం, ఇదంతా కూడా పూర్తిగా సైన్స్. మనల్ని మనం అభ్యున్నతి వైపు, అభివృద్ధి వైపు నడిపించడం కోసం మనకి ఏర్పాటు చేసినటువంటి మన పూర్వీకులు, వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం పెద్దలకి బట్టలు పెట్టడం, తర్పణాలు ఇవ్వటం, పితృదేవతలు అంటాం కదా, ఇవన్నీ ఇక్కడ కేంద్రీకరింపబడతాయి. అతిపెద్ద పండగ, తెలుగు వాళ్ళ అతిపెద్ద పండగ ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ. ఇవన్నీ మర్చిపోయి పిల్లలంతా ఏం చేస్తుంటారంటే గాలిపటాల వెనకాలే పడుతుంటారు. ఇప్పుడేమో చైనా నుంచి వైరస్ ఆల్రెడీ మొత్తం అంతా పాకింది. మనకు ఇవన్నీ తయారీ కూడా అక్కడ నుంచి వస్తున్నాయి. సో మీరు చెప్తే పిల్లలు ఏమైనా అలర్ట్ అవుతారేమో అని నా ఆశ. అంటే నా చిన్నప్పుడు మేము న్యూస్ పేపర్లనే చింపి గాలిపటాలు మేము తయారు చేసుకునేవాళ్ళం. మామూలు దారం, బట్టలు కుట్టుకునేటువంటి మామూలు దారాన్ని 2-3 రకాలు, అంటే అందులో కాంబినేషన్స్, వైట్, తెలుపు, నలుపు దారాలు కాంబినేషన్స్ అని, పసుపు, ఎరుపు కాంబినేషన్స్, అంటే పోటీ. ఇది అంటే ఆనందాన్ని, అంటే ఆకాశంలో మన కోరికలన్నీ కూడా ఆకాశంలోకి గాలిపటం రూపంలో పంపించి, అంటే మా చిన్నప్పుడు ఉత్తరం రాసేవాళ్ళం భగవంతుడికి. ఒక తెల్ల కాగితం మీద మన కోరికలు రాసి దారానికి ఇక్కడ పెట్టి ఎలా ఎలా అంటుంటే ఆ దారం అలా అలా పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళింది. అంటే ఎంత పైకి వెళ్తే అంత పైకి అక్కడ నుంచి భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్నీ చిన్న చిన్న ఆటలు. అంటే ఇప్పుడు ఇవి తప్పు. మనం ఈ కెమికల్స్తో చేసిన దారాలు, వాటి వల్ల పర్యావరణానికి నష్టం, పౌరాలు, కాకులు ఇవి ఇబ్బంది పడుతున్నాయి ఆ దారాలతోటి. అలాగే ఇప్పుడు అంటే మనం చెప్తున్నా ఈ చైనాని అరికట్టడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అది తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలి. రేపొద్దుట ఆ గాలిపటం వేసిన ఆ బిడ్డకే కష్టం వస్తే చాలా జరుగుతున్నాయి కూడా. దయచేసి అర్థం చేసుకోండి. మన సంస్కృతి సాంప్రదాయాల వెనక ఎంతో నిగూఢమైనటువంటి అర్థం ఉంది. మైదాపిండి తయారు చేయడం కూడా అంత ఈజీ కాదు. మైదాపిండిని ఉడకపెట్టి దాంట్లో అది చెడిపోకుండా ఉండడం కోసం మైలు తుత్తలం అని ఒకటి కలిపితే గ్రీన్ కలర్లుగా మారుతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పురుగు పట్టదు. చాలా శాస్త్రం ఉంది. మనం వాళ్ళు ఏది చేసినా ఒకవేళ చెడు ఉంది, దాన్ని మంచిగా ఎలా మార్చాలి అనే దాన్ని కూడా దానికి అనుసంధానం చేసేవారు. ఇవన్నీ అంటే మన ఆనందాన్ని పొందుతూ పర్యావరణానికి ఎలాంటి నష్టము లేకుండా ఆరోగ్యకరమైనటువంటి సంక్రాంతి అందరి జీవితాల్లోనూ ఉండాలి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో సంక్రాంతిని జరుపుకోవాలి. మళ్ళీ సంక్రాంతికి అభివృద్ధి పదం వైపు 10ంతల ఉన్నతిగా కనపడాలి. చాలా సంతోషం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సూర్యోస్.